ఆ జిల్లాలో వైసీపీ నేతలు పోరాటాలకు దూరంగా ఉంటున్నారు. స్టేట్ లీడర్ల కాల్స్ వస్తేనే రోడ్లపైకి వస్తున్నారు. అక్రమ మైనింగ్ జరిగినా అస్సలు నోరు మెదపటం లేదు. అగ్రిగోల్డ్ భూముల్లో ఎర్రచందనం జామాయిల్ నరికేసిన పంక పార్టీలో కినుకు లేదు. కానీ పేపర్లో మాత్రం ఫుల్గా ఉంటున్నారు. అయితే జిల్లాలో పార్టీ ఆఫీస్తో పాటు పార్టీ కూడా మూలన పడిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ వైసీపీ పార్టీ మూలన పడ్డ జిల్లా ఏది? పోరాటాలకు దూరంగా ఉండి ఫోటోలకు మాత్రం పోజులిస్తున్న ఆ నేతలెవరు? నెల్లూరులో పోరుకు దూరంగా ఫ్యాన్. పోరాటాలు వద్దు, ఫోజులిస్తే చాలంటున్న నేతలు. లీడర్ల తీరుతో అసంతృప్తిలో క్యాడర్. నెల్లూరు జిల్లా దశాబ్దకాలంగా వైసీపీ పార్టీకి కిల్లా. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు ఆ జిల్లాలో ఫ్యాన్ పార్టీ ప్రతిపక్షంగా, అధికారపక్షంగా హై స్పీడ్లోనే తిరిగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టినప్పటికీ 3 సీట్లకే పరిమితం చేసి 7 సీట్లు కైవసం చేసుకుంది వైసీపీ. అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కిలివేని సంజీవయ్య, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి నాయకులు నాడు అధికార టీడీపీని జిల్లాలో ఉక్కిరి బిక్కిరి చేస్తూ క్యాడర్కు చెక్కు చెదరని ఆత్మవిశ్వాసాన్ని అందించారనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే ఉత్సాహంతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 10కి 10 స్థానాలను వైసీపీ పార్టీ కైవసం చేసుకుంది. 5 సంవత్సరాలు అధికార పార్టీ మంత్రులుగా, శాసనసభ్యులుగా పవర్ పాలిటిక్స్ ను పవర్ఫుల్ గా రన్ చేశారు ఆ నేతలు. అదే సమయంలో ఏ నేతకు ఊహకందని విధంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ వైట్ వాష్ కావటంతో ఫ్యాన్ క్యాడర్ డిఫెన్స్ లో పడిపోయింది. నాయకుల మధ్య ఐక్యమత్యం లేకపోవటం జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కాకాని గోవర్ధన్ రెడ్డికి పెను సవాల్గా మారింది. దాదాపు ఉమ్మడి నియోజకవర్గంలోని 10 నియోజకవర్గాల్లో అధికార కూటమి ప్రభుత్వంపై రోడ్డుపైకి వచ్చి పోరాడే కార్యకర్త కనుమరుగైపోయాడు. రాష్ట్ర నాయకత్వం నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే తప్ప రోడ్డుపైకి వచ్చి సాధారణ కార్యకర్తకు భరోసా ఇచ్చే పరిస్థితుల్లో కూడా వైసీపీ పార్టీ నాయకులు లేరట. జిల్లాలో ఇసుక అక్రమ మాఫియా రెచ్చిపోతున్నా కాకాని కార్యాలయం వాట్సాప్లో, ఫేస్బుక్లో తప్ప క్షేత్రస్థాయిలో కిందికి వచ్చి పోరాటాలు చేసే సాహసం చేయటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. గూడూరు, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గాల్లో క్వార్ట్జ్ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతున్నా ఇన్ఛార్జీలు కనీసం కన్నెత్తైనా చూసిన పాపాన పోవటం లేదట. ఇక ఉదయగిరి నియోజకవర్గంలో మరో అడుగు ముందుకేసిన తెలుగు తమ్ముళ్లు అగ్రిగోల్డ్ భూముల్లో ఎర్రచందనం, జమాయిల్ అక్రమంగా నరికేసి సొమ్ము చేసుకుంటున్న ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి వీడియో సందేశంతో మమా అనిపించేశారట. కోట్ల రూపాయల అగ్రిగోల్డ్ బాధితుల ఆస్తులను అధికార పార్టీ సొమ్ము చేసుకుంటున్న ప్రతిపక్ష పార్టీ నేతలు కనీసం క్షేత్రస్థాయి పరిశీలనకు పోయే సాహసం కూడా చేయటం లేదన్న విమర్శలు వెలువడుతున్నాయి. సిపిఐ లాంటి వామపక్ష పార్టీలు అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలబడ్డా కనీసం వారికి మద్దతు తెలియజేసే ధైర్యం కూడా వైసీపీ పార్టీ ఉదయగిరిలో చెయ్యలేకపోతుందన్న ఆరోపణలు మిన్నంటాయి. 5 సంవత్సరాల అధికార పార్టీ నేతలుగా నాటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక క్వార్ట్జ్ మైనింగ్లో అక్రమాల్లో మునిగి తేలారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. సాధారణ కార్యకర్తకు చేసింది ఏమీ లేదు అనేది వైసీపీలోని ద్వితీయ శ్రేణి నేతల మనసులో మాట. నాడు అధికార వైసీపీలో అగ్రిగోల్డ్ భూముల్లో జమాయిల్ ను ఆ నేతలు పుష్టిగా క్యాష్ చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ వచ్చి పోరాటాలు, ప్రజా ఉద్యమాలంటే వారి లొసుగులు బయటపడతాయని తేలుకొట్టిన దొంగల మాదిరి మూకీ సినిమా ఆర్టిస్టుల పోరాటాలు చేస్తున్నట్లు నటిస్తున్నారట. ఊరందరిది ఒకదారైతే ఉలిపిరి కట్టది మరోదారన్నట్టు జిల్లాలో వైసీపీ పార్టీ మరో సంక్షోభాన్ని ఎదుర్కొంటోందట. సాధారణంగా రాజకీయ పార్టీ కార్యాలయాలు నగరంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా కొనసాగిస్తూ ఉంటారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే నాయకులకు, సాధారణ కార్యకర్తలకు, ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ఆ కార్యాలయాలకు చేరుకుని వారి మనోభావాలను చెప్పుకుంటూ సమస్యల పరిష్కార మార్గాలు ఎంచుకుంటారు. అలాగే కలెక్టరేట్, ఎస్పీ ఇలా జిల్లాలోని అన్ని ప్రధాన కార్యాలయాలకు అనుసంధానమయ్యే విధంగా రాజకీయ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ వైసీపీ పార్టీ అధికారం కోల్పోగానే పార్టీ కార్యాలయాన్ని నగరం మూలకు ఏర్పాటు చేయటం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ కార్యాలయాన్ని ఆయన ఇంటి వద్దనే ఏర్పాటు చేసుకున్నారట. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ కార్యకర్తలు కాకాని ఇంటికి వెళుతున్నామా లేక పార్టీ కార్యాలయానికి వెళ్తున్నామా అన్న డిఫెన్స్ లో పడిపోయారన్న అనుమానంలో ఉన్నారట. సాధారణంగా ప్రధాన పార్టీలు సిపిఎం, సిపిఐ, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ కార్యాలయాలు నగరం నడిబొడ్డున ఉన్నాయి. అయితే వైసీపీ కార్యాలయం ఊరి బయటకు చేరటంతో కార్యకర్తల మనోవేదన అంతా ఇంత కాదు. వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు జిల్లా పార్టీ కార్యాలయం అక్కడ నిర్వహించటంపై బాహటంగా వారి భావాన్ని వ్యక్తపరిచినప్పటికీ పార్టీ కార్యాలయం అక్కడ నిర్మించటంపై క్యాడర్ పూర్తి అసంతృప్తిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నిన్నటి వరకు భానుడిలా భగభగలాడిన వైసీపీ నేడు వెలవెలపోవటం జగనన్న అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారట. ప్రత్యర్థి పార్టీలు జిల్లాలో వైసీపీ కార్యాలయమే కాదు పార్టీ కూడా మూలన పడిపోయిందంటూ ఎద్దేవా చేస్తున్నారట. కరెంటు కనెక్షన్ కట్టై ఆగిపోయిన ఫ్యాన్లా నెల్లూరు జిల్లాలో స్ట్రక్ అయిపోయిన వైసీపీ తిరిగి వేగం పుంజుకుంటుందా? మూలకు చేరిన పార్టీ కార్యాలయం నగరం నడిబొడ్డుకు కంబ్యాక్ అవుతుందా అనే ప్రశ్నలు అందరి మదిలో ఉన్నాయి.